హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 18. బయటికి వచ్చిన సూర్యప్రతాప్కి అక్షర ఒంటరిగా కనిపించడంతో విక్రమ్ ఎక్కడా అని అడుగుతాడు. దాంతో ఏం చెప్పాలో తెలియక అక్షర రేవతి టెన్షన్ పడుతూ ఉండగానే, ఇక్కడే ఉన్నాను తాతయ్య, చిన్న కాల్ వస్తే లోపలికి రాకుండా ఆగాను అంటూ ఫోన్ చూపించాడు. అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్. అతని సడన్ ఎంట్రీ చూసిన అక్షర రేవతి ఆశ్చర్యపోయారు. అక్షర విక్రమ్ను పక్కపక్కనే చూసిన సూర్యప్రతాప్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. నీ మెడలో ఉండాల్సిన పూలదండ ఎక్కడ విక్రమ్ అని అనుమానంగా అడిగాడు సూర్యప్రతాప్. అది తాతయ్య, ఇందాక నేను కారులో తీసేశాను, మళ్ళీ వేసుకోలేదు అని అతను అంటూ ఉండగానే, సార్ మీ పూలదండ అంటూ వెనక నుంచి తెచ్చిచ్చాడు హేమంత్. వెంటనే ఆ దండ తీసుకొని మెడలో వేసుకున్నాడు విక్రమ్. దాంతో తృప్తిగా వాళ్ళిద్దరినీ చూసుకొని, సరే రేవతి, ముందు వాళ్ళిద్దరికీ దిష్టి తీసి లోపలికి తీసుకెళ్ళు అని చెప్పాడు సూర్యప్రతాప్. దాంతో ఇద్దరికీ హారతి ఇచ్చిన రేవతి పక్కకు వెళ్ళగా అక్షర విక్రమ్ కలిసి లోపలికి అడుగుపెట్టారు. ఆ తర్వాత సూర్యప్రతాప్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. విక్రమ్, నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. మొత్తానికి నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఇక ఈ తేజ్ ఫ్యామిలీకి ఒక వారసుడినిస్తే మన ఫ్యామిలీ గురించి, నీ గురించి నాకు ఏ టెన్షన్ ఉండదు అని చెప్పాడు సూర్యప్రతాప్. ఆ మాటతో విక్రమ్, అక్షర చిన్న స్మైల్ ఇచ్చారు. అక్షర ఇలారా అని పిలిచాడు సూర్యప్రతాప్. ఆయన దగ్గరకు అక్షర వెళ్ళగానే పక్కనే ఉన్న టేబుల్ పై నుండి కొన్ని పేపర్స్ తీసి అక్షర చేతిలో పెడుతూ, ఇవి ఈ ఇంటి కొత్త కోడలికి నేను ఇస్తున్న మ్యారేజ్ గిఫ్ట్ అని చెప్పాడు. వెంటనే అక్షర ఏం చేయాలో తెలియక విక్రమ్ వైపు చూసింది. తీసుకో అన్నట్లు కళ్ళు అర్పాడు విక్రమ్. దాంతో అక్షర ఆ పేపర్స్ తీసుకుంది. ఆ తర్వాత సూర్యప్రతాప్ తన పాకెట్లో ఉన్న తాళాలను తీసి అక్షర చేతిలో పెట్టాడు. వాటివైపు అయోమయంగా చూసింది అక్షర. డాక్యుమెంట్స్ వైపు చూపించి, ఇవి నీకు గిఫ్ట్ అయితే ఈ తాళాలు నీకు బాధ్యత. నువ్వు ఈ ఇంటి గౌరవం నిలబెడతావని ఆశిస్తున్నాను అని చెప్పాడు సూర్యప్రతాప్. ఆ మాటతో, తప్పకుండా తాతయ్య గారు, ఈ ఇంటి గౌరవం కోసం నేను చేయగలిగిందంతా చేస్తాను అని చెప్పింది అక్షర. చాలు, ఈ మాట చాలమ్మా, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి అని చెప్పాడు సూర్యప్రతాప్. సరే అని తల ఊపిన అక్షర విక్రమ్తో కలిసి పైకి వెళ్ళింది. విక్రమ్ తన రూంలోకి వెళ్తుంటే అక్షర కూడా తన రూమ్ వైపు వెళ్ళబోయింది. వెంటనే ఆమె చెయ్యి పట్టి తన రూంలోకి లాగేశాడు విక్రమ్. దాంతో బిత్తరపోయిన అక్షర భయంగా విక్రమ్ వైపు చూసింది. రూంలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసిన విక్రమ్ ఆమె చేతిని వదిలేశాడు. అతనెందుకు అలా చేశాడో అర్థం కాక అక్షర అయోమయంగా చూస్తుంటే, తాతయ్య ముందు నువ్వొక రూంలోకి నేనొక రూంలోకి వెళ్తే బాగుండదు, అందుకే తాతయ్య ఉన్నన్ని రోజులు కొంచెం అడ్జస్ట్ అవ్వు అని చెప్పాడు. సరే అన్నట్లు తల ఊపిన అక్షర తన చేతిలో ఉన్న ఇంటి తాళాలు, పేపర్స్ విక్రమ్కి ఇవ్వడం కోసం వాటిని విక్రమ్ ముందు పెట్టింది. దాంతో విక్రమ్ నుదురు చిట్లించి, ఇవి తాతయ్య నీకిచ్చారు, నువ్వు మళ్ళీ నాకెందుకు ఇస్తున్నావు అని అడిగాడు. ఇప్పటికే మీరు నాకు చాలా ఇస్తున్నారు విక్రమ్, అవి చాలు అని అంది అక్షర. బట్ ఇది నీకొచ్చిన గిఫ్ట్, అది నీకే సొంతం. ఇక బాధ్యత అంటే మన ఇద్దరికీ ఉంటుంది, కానీ డైవర్స్ అయ్యే వరకు అది కూడా నీదే అని చెప్పాడు విక్రమ్. కానీ ఇంత బరువు నేను మొయ్యగలనా విక్రమ్ అని అనుమానంగా అడిగింది అక్షర. అందుకే ముందే చెప్పాను, నాకు వైఫ్గా ఉండడం అంటే అంత ఈజీ కాదు అని లైట్ స్మైల్ ఇచ్చిన విక్రమ్ అక్కడి నుంచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతన్ని చూసిన అక్షర ఇంకేం మాట్లాడలేక మెడలో ఉన్న దండ తీసి అక్కడ పెట్టి బాల్కనీలోకి వెళ్ళి నించుంది. మరోవైపు నందిని నాన్ స్టాప్గా మురళికి ఫోన్ చేస్తూనే ఉంది. పక్కనే ధీరజ్ ఉండడంతో ఫస్ట్ కాల్కే ఫోన్ను సైలెంట్లో పెట్టేశాడు మురళి. ఏమైంది, వీళ్ళింకా ఆఫీస్కి రాలేదు, ఈ మురళి ఏమో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, అసలు ధీరజ్ ఎలా ఉన్నాడో ఏంటో, అనవసరంగా ఈరోజు ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేశాను అని విసుక్కుంటూనే కాల్ చేస్తూ ఉంది నందిని. మరోవైపు అక్షరని డ్రాప్ చేసిన ధీరజ్ హోటల్లో మీటింగ్ ఉంటే దాన్ని కంప్లీట్ చేసుకొని మురళితో సహా ఆఫీస్కి వస్తున్నాడు. ఫ్లాష్ లైట్ వస్తున్న మురళి మొబైల్ని వెనక సీట్లో నుండే చూశాడు ధీరజ్. దాంతో, మురళి, నీ ఫోన్ చాలాసేపటి నుంచి రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయి అని చెప్పాడు. నాకే అర్థం కాలేదు, బాస్కి ఎలా అర్థమైంది అనుకుంటూనే, అది సార్ అంత ఇంపార్టెంట్ కాల్ కాదు సార్ అని చెప్పాడు మురళి. ఇంపార్టెంట్ అయినా కాకపోయినా లిఫ్ట్ చేయి అని చెప్పాడు ధీరజ్. ఆ మాటతో మురళి భయంగానే లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. అతను హలో అని కూడా అనకముందే, ఎక్కడున్నారు మురళి గారు, ఇంతసేపు ఆ కాల్ లిఫ్ట్ చేయడానికి
మీ బాస్ ఎక్కడా? నా ఫోన్స్ ఎలాగో బ్లాక్లో పెట్టేశాడు. అన్నోన్ నెంబర్స్ నుంచి చేసినా లిఫ్ట్ చేయడు. ఇలా ఆఫీస్కి కూడా రాపోతే నేనేమైపోవాలి అని గడగడ మాట్లాడుతూనే ఉంది నందిని. వెయిట్ అండి, జస్ట్ 5 మినిట్స్లో నేను ఆఫీస్ దగ్గరికి వెళ్తాను, అప్పుడు నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను అని ఇండైరెక్ట్గా ఆఫీస్కే వస్తున్నట్లు ఆమెకు చెప్పాడు మురళి. ఏంటి, ఇంకా 5 మినిట్సా? అసలు ఇప్పటి వరకు ఎక్కడెక్కడ తిరిగి వచ్చారు మీరు? సరే త్వరగా రండి, ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నాను అని ఫోన్ పెట్టేసింది నందిని. దాంతో అమ్మయ్య అని మనసులోనే అనుకొని, సారేమో ఈ మేడం ముఖం కూడా చూడ్డు, ఈ మేడం మాత్రం నా మీద రుబాబు చేస్తుంది అని గొనుక్కుంటూ ఫోన్ను పాకెట్లో పెట్టుకున్నాడు మురళి. మురళి, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అని కూల్గా అడిగాడు ధీరజ్. ఆ మాటతో భయపడుతూనే ఫోన్ తీసి ఇచ్చాడు మురళి. వెంటనే విండో గ్లాస్ దించి ఆ ఫోన్ను బయటికి విసిరేశాడు ధీరజ్. అది చూసి ఉలిక్కిపడిన మురళి కంగారుగా, అయ్యో సార్, నా ఫోను, ఈఎంఐలో కొనుక్కున్న ఐఫోన్ సార్ అంటూ విండోలో నుంచే ఫోన్ వైపు చూస్తూ, డ్రైవర్ కారాపు అని చెప్పాడు. వెంటనే డ్రైవర్ ధీరజ్ వైపు చూశాడు. కారు ఆగిందంటే నీ జాబ్ పోతుంది అని సీరియస్గా చెప్పాడు ధీరజ్. అయ్యో నా ఫోన్ సార్ అని మురళి విండోలో నుంచి చూస్తూ ఉండగానే ఓ లారీ వచ్చి ఆ ఫోన్ను తొక్కుకుంటూ వెళ్ళింది. అది చూసిన మురళి గుండె ఢామ్ అని పేలిపోయింది. చెప్పిన పని చెయ్యకపోతే నెక్స్ట్ టైం నీ పరిస్థితి కూడా అదే అని చెప్పాడు ధీరజ్. ఇంతలో కార్ ఆఫీస్ ముందు ఆగడంతో ధీరజ్ కారు దిగాడు. మురళి ఏడుపు ముఖంతో కారు దిగుతుంటే డ్రైవర్ ముసిముసి నవ్వులు నవ్వాడు. దాంతో కోపంగా అతన్ని చూశాడు మురళి. ఎందుకు మురళి సార్ ఇలాంటివన్నీ పెట్టుకుంటారు? సార్ చెప్పినట్లు చేయొచ్చు కదా అని ఉచిత సలహా పడేశాడు డ్రైవర్. ఆ మాటతో ఉక్రోషంగా ఫీలైన మురళి డ్రైవర్ ఫ్రంట్ పాకెట్లో ఉన్న మొబైల్ను లాక్కొని, ఇప్పటినుంచి ఇదే నా మొబైల్ అని కోపంగా చెప్పి కారు డోర్ వేసేశాడు. మరోవైపు ఎప్పుడైతే ధీరజ్ కారు దిగాడో వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి అతనికి అడ్డుగా నుంచుంది నందిని. ఆమెను చూస్తూనే సీరియస్గా ఒక లుక్ ఇచ్చాడు ధీరజ్. అయినా ఏమాత్రం భయపడకుండా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని, ఇంకా ఎన్ని రోజులు నన్ను ఇలా అవాయిడ్ చేస్తావు అని సూటిగా అడిగింది నందిని. ఆమె ముఖం వైపు కూడా చూడకుండా పక్కకు తప్పుకొని లోపలికి వెళ్ళబోయాడు ధీరజ్. కానీ మళ్ళీ వచ్చి అతనికి ఎదురుగా నుంచుంది నందిని. అంతే, ఆమెను కోపంగా ఒక్క నెట్టు నెట్టిన ధీరజ్ వెనక్కి కూడా తిరిగి చూడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. దాంతో కింద పడిపోయిన నందిని వెళుతున్న ధీరజ్ని అలానే చూస్తూ ఉండిపోయింది. అది చూసి అప్పటి వరకు నందినిని తిట్టుకున్న మురళి పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకొని పైకి లేపబోయాడు. పర్లేదు మురళి గారు అంటూ తనే మెల్లిగా లేచింది నందిని. ఏంటి మేడం ఇది? సార్ ఇంతలా వద్దంటున్నప్పుడు మీరెందుకు ఆయన వెంటే పడుతున్నారు? ఇలా ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అని సానుభూతిగా అడిగాడు మురళి. ఎందుకో మీకు తెలీదా మురళి గారు అని అడిగింది నందిని. ఆ మాటతో బాధగా సారీ మేడం అని అంటూనే ఇంతలో ఆమె చేతికి వస్తున్న రక్తాన్ని గమనించి, అయ్యో మేడం, రక్తం వస్తుంది అంటూ తన పాకెట్లో ఉన్న కర్చీఫ్ తీసి ఆమె చేతికి కట్టాడు మురళి. ఇదేమంత పెద్ద దెబ్బ కాదు మురళి గారు. మీ సార్ విషయం ఏంటో చెప్పకుండా నన్ను అవాయిడ్ చేస్తున్నారు చూడండి, అదే అతి పెద్ద దెబ్బ అని అంది నందిని. మురళి ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. మీరు వెళ్ళండి మురళి గారు, లేదంటే నా మీద కోపాన్ని మీ బాస్ మీ మీద కూడా చూపిస్తారు అని చెప్పింది నందిని. మీరు క్యాబ్ బుక్ చేసుకొని ముందు హాస్పిటల్కి వెళ్ళండి మేడం, నేను స్కూటీని డ్రైవర్తో పంపిస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు మురళి. నందిని నొప్పి పెడుతున్న చేతిని అలానే పట్టుకొని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. లోపలికి వచ్చిన మురళి, సార్, పాపం నందిని మేడం, మీరు నెట్టడంతో ఆమె చేతికి దెబ్బ తగిలి బ్లడ్ కూడా వచ్చింది అని సానుభూతిగా చెప్పాడు మురళి. బ్లడ్ కూడా వచ్చింది అనే మాట వినగానే ధీరజ్ కళ్ళలో చిన్న కలవరపాటు వచ్చి మాయమైంది. కానీ వెంటనే ఒక ఫైల్ తీసి టేబుల్ మీద విసిరేస్తూ, ఈ ఫైల్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి, 20 మినిట్స్లో నాకు అన్నీ క్లియర్ అవ్వాలి, ముందెళ్ళి ఆ వర్క్ చూడు అని సీరియస్గా చెప్పాడు ధీరజ్. ఆ మాటతో భయంగా అతని వైపు చూసి ఆ ఫైల్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మురళి. మరోవైపు బాల్కనీలో నుంచున్న అక్షర్కి తన లైఫ్ ఎటుపోతుందో అర్థం కావడం లేదు. ఈరోజు తన జీవితంలో జరిగిన ప్రతిదీ ఆమెకు వింతగా, గందరగోళంగా అనిపిస్తోంది. పెళ్లికి ముందు క్షణం వరకు ఒకలా, పెళ్ళయ్యాక ఒకలా మైండ్ మారిపోయినట్లు అనిపిస్తోంది. లాస్య విక్రమ్కి ముద్దు పెట్టడం, హగ్ చేసుకోవడం, అతని మెడలో దండ విసిరేయడం, ఇవేవి అక్షర్కు అస్సలు నచ్చలేదు. అంతకు మించి
వరుణ్ మాట్లాడిన మాటలు పదే పదే గుర్తొస్తుంటే ఏం జరిగినా సరే మళ్ళీ వరుణ్ణి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దేహి అని అడగకూడదు అని ఫిక్స్ అయింది అక్షర. సరిగ్గా అదే సమయంలో క్యాజువల్ డ్రెస్లో బయటికి వచ్చిన విక్రమ్ అక్షర అని పిలిచాడు. దాంతో వెంటనే అతని దగ్గరికి వెళ్ళింది అక్షర. ఏంటి డల్గా ఉన్నావు అని అడిగాడు విక్రమ్. ఏం లేదు అని చెప్పింది అక్షర. నన్నేమైనా అడగాలనుకుంటున్నావా అని అడిగాడు విక్రమ్. లేదు అన్నట్లు తలను అడ్డంగా ఊపింది అక్షర. ఓకే, నువ్వు అడగకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకుంది. లాస్య నేను ప్రేమించిన అమ్మాయి. తనతో పెళ్లికి తాతయ్య ఒప్పుకోలేదు. అందుకే ఆ ప్లేస్లో నువ్వు నాకు వైఫ్గా వచ్చావు అని చెప్పాడు విక్రమ్. మీరు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు విక్రమ్. మనది కేవలం కాంట్రాక్ట్ మ్యారేజ్. మీ లైఫ్ మీ ఇష్టం అని చిన్నగా నవ్వుతూ చెప్పింది అక్షర. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ బిజీలో పడిపోయాడు విక్రమ్. ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిన అక్షర ఇప్పుడు విక్రమ్ చెప్పిన మాటను నాకు నేను ముందే చెప్పుకొని ఉంటే ఇంతసేపు నా మనసు ఇంత భారంగా ఉండకపోయేదేమో అని తనలో తానే అనుకుంది. కాసేపటికి లంచ్ టైం కావడంతో రేవతి డోర్ నాక్ చేసింది. ఎస్ రేవతి గారు, చెప్పండి అని అడిగాడు విక్రమ్. భోజనం రెడీ అయింది సార్, అయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పింది రేవతి. ఓకే, 5 minutesలో వచ్చేస్తాం అని చెప్పాడు విక్రమ్. ఆ మాటతో రేవతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడే ముఖాన్ని టవల్తో తుడుచుకుంటూ వాష్రూమ్ నుండి బయటికి వచ్చింది అక్షర. ఆమెను చూస్తూనే, ఏంటి శారీ చేంజ్ చేయలేదు? పెళ్ళయిందని నువ్వేమీ శారీస్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. నీ డ్రెస్ నీ ఇష్టం, నీకెలా కావాలంటే అలా ఉండు అని చెప్పాడు విక్రమ్. ఓకే విక్రమ్, బట్ నా డ్రెస్సెస్ అన్నీ ఆ రూమ్లోనే ఉండిపోయాయి అని చెప్పింది అక్షర. ఓ ఓకే, అయితే నేను ముందుగా తాతయ్య దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకొని కిందకొచ్చాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్రమ్. అక్షర తన రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని కిందికి వెళ్ళింది. ఆమె వచ్చే వరకు సూర్యప్రతాప్ లంచ్ చేయకుండా వెయిట్ చేస్తూ ఉన్నారు. అక్షర కూడా రావడంతో ముగ్గురికి కలిపి భోజనం వడ్డించింది రేవతి. భోజనం చేస్తుండగా, విక్రమ్, రిసెప్షన్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నావు అని అడిగాడు సూర్యప్రతాప్. ఆ మాటతో, ఇదేంటి ఎవరికి చెప్పను, తాతయ్యకి తెలిస్తే చాలన్నారు కదా విక్రమ్. ఇప్పుడేమో తన ఫ్రెండ్కి చెప్పారు, లీలావతి ఆంటీకి కూడా చెప్పారు. మరి ఇప్పుడేమో తాతయ్య ఏకంగా రిసెప్షన్ అనే అంటున్నారు అని టెన్షన్గా విక్రమ్ వైపు చూస్తూ ఉంది అక్షర. కానీ విక్రమ్ మాత్రం, ఇప్పుడేం ప్లాన్ చేయడం లేదు తాతయ్య అని కూల్గా చెప్పాడు. అదేంటి విక్రమ్, మన ఇంటికి కొత్త కోడలు వచ్చింది కదా, కొత్త కోడలను అందరికీ ఇంట్రడ్యూస్ చేయాలిగా అని అన్నాడు సూర్యప్రతాప్. అక్షర నేను ఇద్దరం కలిసే డెసిషన్ తీసుకున్నాం తాతయ్య. అనవసరమైన పబ్లిసిటీ ఇస్తే తన ప్రైవసీకి ప్రాబ్లం అవ్వచ్చు అని చెప్పాడు విక్రమ్. అది విని చిన్నగా తలూపి, ఓకే మీ ఇష్టం, బట్ మన వారసుడు మాత్రం త్వరగా వచ్చేలా చూడండి అని చెప్పాడు సూర్యప్రతాప్. ఓకే తాతయ్య అన్నాడు విక్రమ్. ఆ తర్వాత అక్షరతో మాటలు కలుపుతూ ఆమె స్టడీస్ గురించి, ఆమె గురించి ప్రశ్నలు అడిగాడు సూర్యప్రతాప్. అన్నిటికీ జెన్యూన్గా ఆన్సర్ చేస్తూ వెళ్ళింది అక్షర. అలా లంచ్ కంప్లీట్ అయ్యాక విక్రమ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అక్షర సూర్యప్రతాప్ దగ్గరే కూర్చొని తన టైం స్పెండ్ చేసింది. చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరగడం, పైగా పెద్దవాళ్లతో టచ్ లేకపోవడంతో సూర్యప్రతాప్ కంపెనీ అక్షరకు బాగా నచ్చింది. మరోవైపు ఆఫీస్కి వెళ్ళిన విక్రమ్ తన వర్క్ హడావుడిలో ఉండగా అతనికి కాల్ చేసింది లాస్య. దాంతో లైట్ స్మైల్తో ఫోన్ లిఫ్ట్ చేసిన విక్రమ్, హాయ్ లాస్య, లంచ్ కంప్లీట్ అయిందా, ఎక్కడున్నావు అని అడిగాడు విక్రమ్. థ్యాంక్ యూ, ఎప్పటికైనా నేను ఎక్కడున్నానో అడిగావు అని కినుకగా అంది లాస్య. కమాన్ లాస్య, ఆస్ట్రేలియా నుంచి ఇండియా వచ్చి నువ్వు ఇండియాలో ఎక్కడైనా ఉండగలవులే, నాకు ఆ నమ్మకం ఉంది అని కూల్గా చెప్పాడు విక్రమ్. నమ్మకం ఉంటే సరిపోదు, బాధ్యత కూడా ఉండాలి. నన్ను అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళావు, మరి ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి అని అడిగింది లాస్య. అసలు ఇంతకీ ముందు నువ్వు ఎక్కడున్నావో అది చెప్పు అన్నాడు విక్రమ్. హోటల్లో రూమ్ తీసుకున్నాను విక్రమ్, బట్ నాకు నీతో ఉండాలనుంది అని గోముగా అడిగింది లాస్య. నో లాస్య, ఇంట్లో తాతయ్య ఉన్నారు, ఇప్పుడు ఉండడం కుదరదు అని చెప్పాడు విక్రమ్. ఏంటో, ఏ అబ్బాయి అయినా ప్రేమించిన అమ్మాయి ఏమన్నా అడిగితే కాదు అనరు, కానీ నువ్వు చూస్తే అన్నింటికి బ్రేక్స్ వేస్తావు అని చెప్పింది లాస్య. తప్పదు, సరే నాకు వేరే వర్క్ ఉంది, ఈవినింగ్ మీట్ అయ్యాక మాట్లాడుకుందాం అని చెప్పాడు విక్రమ్. అబ్బా, నువ్వు ఫోన్లో కూడా దొరకడం లేదు విక్రమ్, నేనే
నీతో మాట్లాడాలని, స్పెండ్ చేయాలని రాత్రికి రాత్రి అక్కడి నుంచి వచ్చాను. ఇప్పుడు కూడా నీకు టైం లేదు అని ఉక్రోషంగా అంది లాస్య. అరే, కాల్ చేసుంటే నువ్వు రావాలో వద్దో నేను అప్పుడే చెప్పేవాడిని కదా. అంతగా నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని చూడాలనిపిస్తే వీడియో కాల్లో చూపించేవాడిని. అసలు నువ్వెందుకు వచ్చావు? వచ్చి నా బుర్రెందుకు తింటున్నావు అని నవ్వుతూనే తాను చెప్పాలనుకున్నది చెప్పి ఫోన్ కట్ చేసిన విక్రమ్ తన వర్క్లో పడిపోయాడు. కట్ అయిన ఫోన్ని కోపంగా బెడ్ మీద విసిరి కొట్టిన లాస్య, ఇలా పెళ్ళవగానే నీలో అలా మార్పొచ్చేసింది. ఎక్కువ రోజులు నిన్ను తనతో ఉండనివ్వకూడదు. ఉంటే నువ్వు నాకు కాకుండా పోతావు. ఏదో ఒకటి చేసి నేను కూడా నీతో పాటే ఆ ఇంట్లోనే సెటిల్ అవుతాను అని మనసులోనే అనుకుంది. మరోవైపు సాయంత్రం లాన్లో కూర్చున్న సూర్యప్రతాప్, ఇక నేను బయలుదేరతాను అక్షర అని అన్నాడు. అదేంటి తాతయ్య గారు, అప్పుడేనా? ఒక 2 days ఉండొచ్చు కదా అని అడిగింది అక్షర. లేదమ్మా, చాలా వర్క్స్ ఉన్నాయి. మీ పెళ్లి కోసం ఈరోజు అన్ని మీటింగ్స్ను క్యాన్సిల్ చేసుకొని వచ్చాను అని చెప్పాడు సూర్యప్రతాప్. అయినా ఈ వయసులో మీరు వర్క్ చేయాల్సిన అవసరం ఏంటి తాతయ్య? హ్యాపీగా ఇక్కడే ఉండి మాతో పాటు రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఏమైనా ఉంటే మీ మనవడు చూసుకుంటారు కదా అని అంది అక్షర. చేసి చేసి ఉన్న ప్రాణం ఊరికే ఉండాలనిపించదు. అయినా నువ్వు ఓ మనవడినో లేదా మనవరాలనో త్వరగా ఇచ్చేయి. అప్పుడు నాకు నేనే రిటైర్మెంట్ ఇచ్చుకొని వాళ్లతో ఆడుకుంటూ మీతోనే ఉండిపోతాను అని నవ్వుతూ చెప్పాడు సూర్యప్రతాప్. ఆ మాటతో కాస్త సిగ్గుపడినట్లు నటిస్తూ, సరే తాతయ్య, మీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పింది అక్షర. ప్రేమగా ఆమె తలని మీరైన సూర్యప్రతాప్, 2 days అయ్యాక ఇద్దరూ కలిసి నా దగ్గరకు వచ్చేయండి, నేను విక్రమ్కి కాల్ చేసి చెప్తాను అని చెప్పాడు. అలాగే తాతయ్య అని తల ఊపింది అక్షర. ఆ తర్వాత సూర్యప్రతాప్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటికే ఇంచుమించు సాయంత్రం అయిపోయింది. అక్షర ఇల్లంతా ఒకసారి కలయి చూస్తూ, ఈరోజు నుండి ఇది నా ఇల్లు, ది గ్రేట్ విక్రమ్ తేజ్ వైఫ్ అక్షర, ఈ పిలుపు చాలా బాగుంది అని తనలో తానే నవ్వుకుంది. కానీ అంతలోనే అది తనకు శాశ్వతం కాదని ఆమె మనసు హెచ్చరించడంతో రియాలిటీలోకి వచ్చింది అక్షర. ఇంతలో రేవతి కాఫీ తీసుకొచ్చి అక్షర్కు ఇస్తూ, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. విక్రమ్ సార్ చాలా మంచివారు. అలాంటి మంచి వ్యక్తి జీవితంలోకి ఎలాంటి అమ్మాయి వస్తుందో అనుకున్నాను. కానీ మీరు కూడా సార్కి చక్కగా సరిపోయారు అని నవ్వుతూ చెప్పింది రేవతి. థ్యాంక్ యూ రేవతి గారు అని నవ్వుతూ అంది అక్షర. ఈరోజు వంట ఏం చేయమంటారు మేడం అని అడిగింది రేవతి. ఇలా కొత్తగా నన్ను అడగాల్సిన అవసరం లేదు రేవతి గారు, మీరు రోజు ఎలా చేస్తారో అలానే చేయండి అని చెప్పింది అక్షర. ఆ తర్వాత రేవతి అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళి డిన్నర్ కోసం వంట ప్రిపేర్ చేస్తూ ఉంది. అక్షర తిరిగి మొబైల్ తీసుకొని తాను సిద్ధార్థ్ మీద పెట్టిన కేసు గురించి ఏమైనా న్యూస్ ఉందా అని వెతికి చూసింది. కానీ అన్నీ పాత న్యూస్లే తప్ప పెద్దగా ఏమీ లేవు. దాంతో ఆ విషయం గురించి ఒకసారి సురేంద్ర గారితో మాట్లాడాలని మనసులోనే అనుకున్న అక్షర అతని నెంబర్ వెతికి డయల్ చేయాలని చూస్తుండగా సరిగ్గా అదే సమయంలో కాలింగ్ బెల్ మోగిన సౌండ్ వినిపించింది. దాంతో రేవతి చేతులు కడుక్కొని రాబోతూ ఉండగానే, నేను చూస్తాను రేవతి గారు, మీరు కానివ్వండి అంటూ వచ్చి డోర్ ఓపెన్ చేసింది అక్షర. అంతే, ఆమె ఎదురుగా ఒక అనుకోని వ్యక్తి కనిపించడంతో తనను చూసి షాక్తో బిగుసుకుపోయింది అక్షర. ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.